ఈ 3 టిప్స్ చేయటం వల్ల డెఫినెట్గా మీ న్యూట్రిషనల్ వాల్యూ మీ ఫుడ్లో పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఇవాళ నుంచి హెల్తీగా తినాలనుకుంటున్నారు అనుకో, ఫస్ట్ ఏం చేస్తారు? రాత్రి 2 పుల్కా తింటారు కదా, నాకు తెలుసు. నాకు మీ బేసిక్ ఇంటెన్షన్ అర్థమైంది. మీరు మీ కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు అండ్ రాత్రిపూట డిన్నర్స్ని లైట్గా తీసుకోవాలనుకుంటున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్, వెరీ అప్రిషియేటబుల్. కాకపోతే మీరు ఎప్పుడైతే హెల్తీగా తినాలని అనుకుంటున్నారో మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? మీ ప్రోటీన్ ఇంటేక్ని కరెక్ట్ చేసుకోవటం. ప్రతి న్యూట్రిషనిస్ట్ ప్రోటీన్ 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 అని ఎందుకు మా వెనకాల పడుతున్నారు అనుకుంటున్నారేమో. ఎందుకంటే ప్రోటీన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మైక్రో అండ్ మన ఇండియన్ డైట్స్లో చాలా వరకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. అందుకని చెప్పి ప్రోటీన్ని కరెక్ట్ చేసుకోండి అని ఇంతలా చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఓకే, ప్రోటీన్. సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? దే ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండ్ చాలా రేర్ విటమిన్స్, మినరల్స్ అండ్ చాలా డెన్సియర్గా ఉంటాయి అందులో. అలాంటి వెరీ ఇంపార్టెంట్ వెజిటేబుల్స్ మనం ఏం చేస్తాం? చాలా తక్కువ తింటాం. సో ఆ వెజిటేబుల్ ఇంటేక్ని పెంచుకోవటం మన 2వ టాస్క్. ఇంకా 3వ టాస్క్ ఫ్రూట్. చాలా వరకు మన అందరం కూడా ఫ్రూట్స్ని చాలా ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ప్రతిరోజు ఒక ఫ్రూట్ తినాలి అనే రూల్ పెట్టుకోండి. ఈ 3 టిప్స్ చేయటం వల్ల డెఫినెట్గా మీ న్యూట్రిషనల్ వాల్యూ మీ ఫుడ్లో పెరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోని మీరు మాత్రమే చూడకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి.